మనలో చాలా మందిని వేధించే ఒక పెద్ద భయం ఉంటుంది గదా, మన వాళ్ళకేమైనా అవుతుందేమో అని. ఆ భయాన్ని పోగొట్టే ఒకే ఒక్క భగవద్గీత శ్లోకం గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఇది గీతలోని 2.30వ శ్లోకం. మన ఆత్మీయులకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న మన మూల భయాన్ని తీసేయడానికి శ్రీకృష్ణుడు చెప్పిన ఫైనల్ వర్డ్ అన్నమాట. మొదటి విషయమేంటంటే, ఆత్మ అనేది అందరిలోనూ ఉంటుంది, దాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. కృష్ణుడిక్కడ సర్వస్య అనే పదం వాడతాడు. అంటే మనుషులే కాదు, జంతువులు, చివరికి మన శత్రువులలో కూడా అదే ఆత్మ ఉంటుంది. ఇది ఎలాగంటే, ఇంట్లో రకరకాల బల్బులున్నా అన్నింటిలోనూ ప్రవహించే కరెంటు ఒక్కటే కదా. అలాగే శరీరాలు వేరైనా లోపలున్న శక్తి ఒక్కటే. సో ఏ ఆయుధంగానీ రోగం కానీ శరీరాన్ని మాత్రమే టచ్ చేయగలదు, లోపలున్న ఆత్మను ఎవరూ ఏమీ చేయలేరు. ఇక రెండవది, ఈ ఒక్క విషయం అర్థమైతే మన దుఃఖానికి అదే అసలైన ముగింపు. శ్లోకంలో శోచితుం న అర్హసి అని ఒక మాట ఉంటుంది. దాని అర్థమేంటంటే, నువ్వు ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళ అసలు రూపం అంటే ఆత్మ ఎప్పుడూ సేఫ్గానే ఉంటుంది. వాళ్ళకి నిజమైన నష్టమనేది జరగదు. ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే చాలు, మనల్ని వీక్ చేసే టెన్షన్, భయం అన్నీ పోతాయి. మరణం అనేది ఎండ్ కాదు, జస్ట్ ఒక చేంజ్ అంతే. సో చివరిగా ఈ శ్లోకం చెప్పేది ఒక్కటే, మీలోనూ అందరిలోనూ ఉన్న ఆ శక్తికి ఓటమి లేదు. కాబట్టి ధైర్యంగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి.